హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి భోగి పండుగ రోజు తీసిన వీడియో అనమాట. నాకు పెళ్ళయ్యాక భోగి పండగకి ఫస్ట్ టైం అయితే ఇక్కడ ఉంటున్నాను. అంటే పండగకి ప్రతిసారి వస్తూనే ఉన్నాను. కాకపోతే సంక్రాంతి సాయంత్రానికి అయితే వస్తూ ఉంటానన్నమాట. బట్ ఈసారి కొంచెం ముందే కుదిరింది. ఇంకా ముందు రోజు మా అన్న అడిగాడు చికెన్ తెచ్చేదా మటన్ తెచ్చేదా అని చెప్పి. అవే వద్దు నాకు జలుబు చేసింది, జ్వరం వచ్చేటట్టు ఉందని చెప్పాను. అయితే మనకి చికెన్ వద్దు మటన్ తెచ్చుకుందాం అని చెప్పి ఇలా బోటి అయితే తెచ్చాడనమాట. నాకు బోటి అన్న తలకాయ కర్రీ అన్న నాకు చాలా ఇష్టము. సో ఎర్లీ మార్నింగే వెళ్ళి తెచ్చేసాడు. ఇంకా మా అమ్మ అవే క్లీన్ చేస్తూ ఉందనమాట. ఇంకా అలా లోపలికి వస్తే మా నాన్న వచ్చేసి మా మేనల్లుడు కాలైతే ఉన్నాడనమాట. ఆ గిల్లక పట్టుకొని ఎడవబాగా అని వదలుస్తూ ఉన్నాడు. ఇంకా అలా వంట రూమ్లో ఎవరున్నారా అని వెళ్తే మా వదిన వచ్చేసి బాబుకి అయితే పాలు కోస్తూ ఉంది. ఇంకా మా అమ్మ వచ్చేసి బోటి అయితే క్లీన్ చేస్తూ ఉంది కదా. చిన్నప్పటి నుంచి మా అమ్మే ఇలాంటి అయితే చేస్తూ ఉంటుంది అనమాట. మా నాన్న కానీ మా అన్న కానీ అసలు చేయరు. ఇంకా వెళ్ళేటప్పుడు మా అన్న ఒక డైలాగ్ అనేసి పోతూ ఉంటాడు, ఆకలేస్తుంది తొందరగా కానివ్వండి అంటూ. ఇంకా అర్లీ మార్నింగే అందరికి వేడి నీళ్ళు అయితే మా పిన్ని కాసేసింది. మా పిన్ని వచ్చేసి ఇక్కడే ఉంటుంది కదా, సో అందరికీ కాసేసింది అనమాట. మేమైతే స్నానాలు అయితే నేను చేయలేదు, ఇంకా అందరూ అయితే చేస్తున్నారు మ్యాక్సిమం. ఇంక ఇది వచ్చేసి దబ్బు అనమాట. చిన్నప్పటి నుంచి నేను కనుక ఉంటే మటన్ తెచ్చినప్పుడు దబ్బు అయితే కంపల్సరీ నాకు మా అమ్మ చేసి పెడుతుంది. ఇది చిన్నప్పుడు కాల్చుకొని తినేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే అలా తినలేను అనుకుంటాను. అయితే దీన్ని తినమంటా ఉంది, వేయించుకొని కానీ కాల్చుకొని కానీ తిను అని చెప్పి అంటుంది. అంటే నడువుల నొప్పులకి చాలా మంచిదంట. సో ఇలా అయితే వేయించేసాను ఉప్పు కారం వేసి. జస్ట్ 3 మినిట్స్లోనే అయిపోయింది. చాలా ఎక్కువ టైం ఏం పట్టలేదు ఉడకడానికి. ఉప్పు కారం వేసేసాను కదా, టేస్ట్ చాలా బాగుందనమాట. ఇంకా మా అమ్మ వచ్చేసి బోటి క్లీనింగ్ అయిపోయిన తర్వాత తలకాయ క్లీనింగ్ అయితే చేస్తూ ఉందనమాట. అదే కట్ చేస్తూ ఉంది. ఇంకా మా అన్న తలకాయ కర్రీ అయితే అవ్వలేదు. ఇంకా ఆగలేక ఇంకా కారం వేసుకొని ఇడ్లీలో తింటూ ఉన్నాడు. ఇంకా మా అమ్మ ఇడ్లీ పెట్టేసి ఇలా తలకాయ కూర అయితే చేస్తూ ఉంది. ఇంక ఈ తలకాయ కూరలో సన్నగా కట్ చేసిన ఆనియన్ అలాగే టమాటా పేస్ట్ అనమాట. టమాటా పేస్ట్ వేస్తే గ్రేవీ లాగా వస్తుంది కదా, సో టమాటా పేస్ట్ అయితే వేయమన్నాను నేనే. మా అమ్మ టమాటా పేస్ట్ అయితే వేయదు, మామూలుగా ముక్కలు చేసి వేస్తూ ఉంటుంది. బట్ ఈసారి ఇలా చేసిందనమాట. బోటీకి అలాగే తలకాయ కర్రీకి రెండు ఒకే మసాలాలు ఒకేసారి మిక్సీలో అయితే పట్టేసుకుంది. అంటే ధనియాల పొడి అలాగే పట్టా మొగ్గ ఇలాచి అన్నీ వేసుకుంటారు కదా, సో అలా అయితే పొడి చేసి పెట్టేసింది. ఇప్పుడు ఆనియన్ టమాటా పేస్ట్ వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి రాక్ సాల్ట్ అలాగే పసుపు కారం వేసి మొత్తం కలిసే విధంగా కలుపుతుంది. తలకాయ కూర అనేది చూడటానికి ఇలాగే ఉంటుంది అనమాట. మటన్ లాగా ఎర్రగా అయితే ఉండదు కదా, కొంతమంది నచ్చకపోవచ్చు ఎందుకంటే తిన్నారు కాబట్టి. నేనైతే తింటాను, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నాకే కదా మా అన్నకి మా అక్కకి చాలామందికి మా అమ్మ వాళ్ళ పక్క అయితే అలవాటు అనమాట మటను బోటీలు అలాంటివి. మా ఆయనకైతే అస్సలు నచ్చవు ఇలాంటివి, అసలు తిండు. ఇంకా అందుకనే మా ఆయన అయితే ఈరోజు రాలేదు. ఇంకా మా వరకే అనమాట ఈ బోటీ ఈ తలకాయ కూర. మా ఆయన కానీ వచ్చుంటే మటన్ తెచ్చుండేవాడు. ఇంకా పసుపు కారం బాగా వేగిపోయాక హాట్ వాటర్ అయితే పోసేసి మూత అయితే పెట్టేసింది అనమాట. ఒక 4 విజిల్స్ అయితే రన్ చేసింది. కుక్కర్లో అయితే చాలా తొందరగా ఉడికిపోతుంది కదా, సో కుక్కర్లో అయితే వేసేసింది. ఇంకా అలా పిన్ని ఏం చేస్తుందని బయటకు వస్తే మా బాబాయ్ చూడండి, ఇంకా ఆయన కూడా బోటీ క్లీన్ చేస్తూ ఉన్నాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, తలకాయ కూర బోటీ తెచ్చున్నాం కదా, రెండు ఇళ్ళకి సరిపోతాయని అనుకున్నాను. బట్ నేను ఇక్కడికి వచ్చి చూసేసరికి వాళ్ళు కూడా బోటీ తెచ్చుకున్నారు. అంటే యాక్చువల్గా వీళ్ళు నిన్న మటన్ తెచ్చుకున్నారు, మళ్ళీ ఈరోజు బోటీ తెచ్చుకుంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఎందుకు తెచ్చుకున్నారు అక్క, నేను ఆడ చేస్తున్నాను కదా అని చెప్పి అంటూ ఉన్నాను. లేదమ్మా వెళ్ళి మీ బాబాయ్ అయితే చేశాడు అని చెప్పి అంటూ ఉంది. ఇంకా పాప వచ్చేసి ఇడ్లీ తింటా ఉందనమాట. అక్కడ ఇంకా టీవీ దగ్గర కూర్చుంటేనే ముద్ద తగ్గుతుంది కదా, సో అలా కూర్చోంది. ఇక ఆ రోజు భోగి పండగ కదా, భోగి అయితే వేశారు. ఇంకా వాన కూడా వస్తూ ఉందనమాట. అందరూ భోగి అయిపోయిన తర్వాత వాన అయితే స్టార్ట్ అయింది ఎలాగో. అంటే భోగి వేసుకున్నప్పుడు ఎవరికి ఇబ్బంది అయితే కలిగించలేదు వాన ఈసారి. వాన పడడం వల్ల ఆ క్లైమేట్ అంతా ఇంకా కూడా తెల్లారినట్టే అనిపించట్లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయితే అవుతుంది. ఇంక మా పిన్ని వచ్చేసి ఇడ్లీ పెడుతుంది అనమాట ఈ పక్క. సరే మటన్ తలకాయ అయితే తెచ్చుకోలేదు కదా, ఇంకా అక్కడ కర్రీ చేస్తున్నాను కదా, వాసన అయితే పంపించమని ఇంకా మా పిన్నికి చెప్పేసి ఇంకా అలా లోపలికి అయితే వస్తున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చేలాగా మా అన్న అయితే చదువులు చెప్తున్నాడు మాకు అందరికీ. వచ్చినప్పుడల్లా ఇలా చదువులు అయితే చెప్తా ఉంటాడు. ఇంకా కర్రీ అయితే అయిపోయింది, ఇడ్లీలు కూడా అయిపోయాయి. ఇంక మా తమ్ముని పిలిచాము, మా తమ్ముడు కూడా వచ్చాడనమాట. ఇంకొస్తే కామ్గా అయితే ఉన్నాము, గంటల తరబడి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటాము. అంటే పాత జ్ఞాపకాలని అలాగే ఫ్యూచర్ని కూడా మాట్లాడుకుంటూ ఉంటాము. అలాగే కొత్తగా ఇల్లు అయితే కడుతూ ఉన్నారు కదా, ఇంకా వాటన్నిటి గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది, అలాగే ఇడ్లీ అయితే రెడీలో పెట్టుకున్నాము. ఇంకా నేనే వడ్డించడానికి కూర్చున్నాను అనమాట పెద్దని. ఇంకా మా అక్కనైతే పిలవలేదు, ఇంకా అక్కడే కదా వాళ్ళ ఇల్లు కూడా, అంటే మా అమ్మోళ్ళ ఊర్లోనే కదా. ఇంకా ఆమె కూడా చికెనో మటనో తెచ్చుకుంటుంది, సో అందుకని పిలవలేదనమాట. కాకపోతే పిల్లల్ని అయితే పిలిచాము, ఇంకా పిల్లలు అయితే రాలేదు, అంటే మా అక్క పిల్లలు. ఇంకా మా ఆయన కూడా రాలేదు.
అంటే మా ఆయన వచ్చినా కూడా ఇలాంటి తినడు. ఎందుకు మా ఆయనకి ఇలాంటివి అస్సలు నచ్చవు. మాకేమో చిన్నప్పటి నుంచి అలవాటు. మా ఆయనకేమో అస్సలు నచ్చదు. కొంతమంది తింటారు, కొంతమంది తినరు అనమాట. అంటే ఈ కలర్ చూడండి, అంటే లైటింగ్ వల్ల అట్లా ఉందో ఏంటో. మామూలుగా అయితే కర్రీ అయితే ఎర్రంగానే ఉంది. బట్ ఇట్లా ఎందుకు ఉందో ఏమో మరి లైటింగ్కి. ఇంకా మా తమ్ముడు వచ్చేసి కూర తింటామని చెప్పాడే కానీ జస్ట్ పులుసు వరకే వేసుకున్నాడు. ఆ ముక్కలు ఏ తినేలేదు. ఏమరా ఎందుకు తినట్లేదు, చిన్నప్పుడు బాగా తింటున్నావు కదా అని చెప్పి అంటే, లేదు ముగ్గు చేసాను తింటం లేదు, జస్ట్ పులుసు మాత్రమే ఏం చెప్పి అంటూ ఉన్నాడు అనమాట. ఆ పులుసు వరకు వేసుకొని తినేసి వెళ్ళాడు. అక్కడ మా అన్న దగ్గర టీవీ చూసారా, ఫస్ట్ పెద్ద టీవీ తెచ్చాడు అనమాట ఇల్లు కట్టినప్పుడు. అది పోయిందని మళ్ళీ ఇంకో పెద్ద టీవీ తెచ్చాడు. అంటే ఆ చిన్న టీవీ అనుకుంది కదా, ఆ టీవీ రెండో టీవీ అనమాట. అది కూడా పోయింది. ఇంకెందుకని చెప్పి పాత టీవీ పైన అయితే పారేస్తున్నాం అనమాట. అంటే పెద్ద టీవీ తెచ్చుకోవాలని చెప్పి పాత టీవీలు అయితే చూడటం ముగ్గు చేసాం కదా, ఇంక ఈ టీవీలన్నీ పోతున్నాయి. పాతి బెస్ట్ అని చెప్పి ఆ పాతదే మళ్ళీ టీవీగా పెట్టుకొని ఇంకా ఆ చిన్న టీవీలోనే చూసుకుంటా ఉన్నారు. మళ్ళీ పెద్ద టీవీ బిగించిందే లేదు. ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉంటాడు అనమాట. పెట్టేస్తాడు కానీ దాన్ని పడుచుకోడు మా అన్న అయితే. పండగలు కదా అని చెప్పి భోగి పండగ ముందు ఇల్లంతా క్లీన్ చేసుకొని దీపాలు మొత్తం క్లీన్ చేసుకుంటాం కదా. ఇంకా భోగి పండగకి కంపల్సరీ నాన్ వెజ్ తింటాం కదా మ్యాక్సిమము. ఎక్కడో కొంతమంది మాత్రమే నాన్ వెజ్ అనేది తినరు. ఇంకా నాన్ వెజ్ తింటే కంపల్సరీ ఇంకా పెద్ద పండగకి ఇంక అన్నీ క్లీన్ చేయాల్సిందే. ఇల్లు అలాగే దీపాలు మొత్తము. అది పెద్ద టాస్క్ అనమాట. నా చిన్నప్పుడు కూడా ఇదేను. అసలు నాన్ వెజ్ తెచ్చుకోవడం దేనికి, మళ్ళీ క్లీన్ చేయడం దేనికి, ప్రతిరోజు క్లీన్ చేయడం దేనికి అని చెప్పి అంటూ ఉండేదాన్ని. 3 పండగలకి క్లీన్ చేయాల్సిందే. భోగి పండగకి, అలా పెద్ద పండగకి, అలాగే కనుమ పండగకి 3 పండగలకి ఇల్లునైతే క్లీన్ చేస్తూ ఉంటారు. అంటే నాన్ వెజ్ ఉంటూ ఉంటుంది కదా, సో అందుకని అనమాట. మా అమ్మ పక్క అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ సిగ్నలే ఉండదన్నమాట. ఏదైనా షార్ట్ వీడియో అయినా సరే పోస్ట్ చేయాలన్నా సరే అసలు గంటలే పడుతుంది, అస్సలు అప్లోడే అవ్వదు. అలాగే ఫోన్లు కూడా ఇంటూ మార్కులు పడిపోతాయి. సిగ్నల్సే ఎక్కడ ఉండవు. ఇదొక్కటే నాకు అంటే మైనస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. మా తమ్ముడు ఇక్కడ వర్క్ చేసుకుందామని ల్యాప్టాప్ కూడా తెచ్చుకున్నాడు, కానీ ఇంకా చేయలేకపోయాడు అనమాట. ఎక్కడ వస్తుంది అసలు 1% కూడా రాదు. ఎంత మిద్దెక్కినా సరే ఒక క్షణం వస్తుంది, ఒక క్షణం ఆగిపోద్ది అనమాట. మిద్దెక్కినా కూడా రాదు. కొన్ని దగ్గరలో అయితే మిద్దెక్కితే వెంటనే సిగ్నల్స్ అనేవి వస్తాయి కదా. ఇక్కడ ఇదే పెద్ద మైనస్. ఇంకా మా పిన్ని అయితే వచ్చింది, బాబుని తీసుకొని స్నానాలు అయితే చేపించేసింది అనమాట. కొద్దిసేపు తర్వాత లాసే వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా వచ్చినాక మేనల్ని తీసుకొని ఆడుకుంటా ఉన్నారనమాట. ఇంకా అలాగే మా తమ్ముడు ల్యాప్టాప్ తీసుకొని సినిమాలు అయితే చూసుకుంటా ఉన్నారు. ఇక మా ఆయన వచ్చేసి ఈ వేషధారణలు ఎందుకున్నాడు అంటే, లాస్ట్ వీడియోలో పెట్టినప్పుడు మా అన్నకి తల మీద హెయిర్ ఉంది కదా, అంటే బాబు పుట్టక ముందు బాబు పుట్టాడు కదా, సో తిరుమలలో ముక్కు అయితే ఉందంట. ఇంకా పురుడు అయిపోయిన వెంటనే ముక్కు తెచ్చుకోవడానికి తిరుమలకి అయితే వెళ్ళేసి ఇలా గుండె అయితే చేయించేశాడు. పెద్ద గుండు బాస్ లాగా ఉన్నాడు. అది చూస్తుంటే ప్రియన్ మీకు సినిమా కావాలా? ఏం సినిమా కావాలా? కల్కియా? హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి మా అమ్మ అయితే టిఫిన్లోకి తలకాయ కూర అయితే చేసింది అనమాట, ఇడ్లీలోకి. ఇప్పుడు వచ్చేసి నేను బోటీ కర్రీ అయితే చేస్తున్నాను. అంటే మా అన్న నన్ను చేయమన్నాడు అనమాట, సో నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను. అంటే అసలు కొంచెం పులుసుగా ఉంటే బాగుండదు కదా బోటీ కర్రీ అనేది. అంటే కొంచెం ఫ్రై లాగా కొంచెం కలుపుకునే విధంగా అట్లయితే చేస్తున్నాను అనమాట. బోటీ అయిపోయింది. అలాగే ఇది వచ్చేసి బ్రెయిన్ అనమాట. బ్రెయిన్ వచ్చేసి వేయించుకుంటారు కదా, ఉప్పు కారం వేసి అంతే, ఇంకేం మేము అది వేయించాలి. మా పిన్ని వాళ్ళు కూడా బోటీ కర్రీ అయితే చేస్తున్నారు. మా పిన్ని చేసిందో లేదో చూద్దాము. ఈ లోపల ఫైనల్గా కొత్తిమీర ఇది వేసుకొని మొత్తం కలిసి విధంగా కలుపుతున్నాము. మీకు కనిపిస్తుందా లేదో చూపిస్తాను. ఇట్లా అన్నమాట. కొంతమందికి బోటీ అనేది చాలా అసలు తినరు. మా ఆయన అయితే అసలు తినరు. నేను తింటాను, మా ఆయన తింటాను. అసలు మా అమ్మ బాగా అయితే బోటీలు, తరకాయలు, మటన్లు ఇవే ఎక్కువ తింటాం అంటారు అనమాట. ఇది వచ్చేసి చికెన్, అంటే మా ఊరికి. ఇప్పుడు వెళ్ళేసి మా పిల్లమ్మ బోటీ కర్రీ చేసిందో లేదో చూద్దాము. ఇప్పుడు ఇదైతే అయిపోయింది, ఆపేద్దాము స్టవ్. కొద్దిగా పులుసు లైట్గా, అంటే ఎక్కువ ఉంచలేదు, అంతే అయిపోయింది. కొద్దిగా ఉప్పు చూసేసి
కొద్దిగా తక్కువ ఉంది. సో మేము మా అన్న వాళ్ళు మా లాసి వాళ్ళందరికి కాబట్టి కొంచెం గ్రేవీ లాగా ఎత్తి పెట్టాను. మామూలుగా అయితే డ్రైగా చేసేద్దాం అనుకున్నాను, ఫ్రై లాగా. బట్ అందరూ ఉన్నాం కదా, సో ఇలా అయితే చేశాను అనమాట, కొద్దిగా పులుసు లాగా. ఓకే, అబ్బి నేను పడుకోబెట్టారు ఆ నుంచి ఎడికి అంటే మా చిన్న బాబాయి ఇక్కడ పడుకోబెట్టారంట. ఆడైనా పడుకునేది ఎడగొడు పడుకోబెడదామని చెప్పి మా బాబాయ్ కట్టాడంట ఇది ఉయ్యాల. ఏం చేస్తున్నావా ఆయన ఆడందరూ డిస్టర్బెన్స్ ఉందని మా పిన్ని వచ్చి ఎడకొచ్చి పెట్టేస్తున్నారా. బోటి బోటి వేసింది కా బాబాయ్ బోటి అన్నమాట. మా బాబాయ్ క్లీన్ చేశాడు. మా బాబాయ్ క్లీనింగ్లో షాపింగ్లో బలు ఫస్ట్ అనమాట. మొత్తం కదా మధ్యాహ్నానికి అంతది. ఇప్పుడు ఏం పెడతాం రసంకా కూడా పెట్టాలంటుంది రసమా. చిల్లి పెట్టుకో. ఓకే, బోటీ కర్రీస్ 2 నెలల్లో బోటీ కర్రీస్ అన్నమాట. మా అమ్మ వచ్చేసి మనవడు గుడ్లు ఉతుకుతుందనమాట. మా కనుమ పండుగ రోజుకా కోడి పుంజు కనుమ పండుగ రోజుకా కనుమ పండుగ రోజుకి అనమాట. ఆ కోడి పుంజు అయితే కట్టేస్తున్నారు మా అమ్మోళ్ళు. అదేలే కనుమ పండుగ అంటారు, మనం పశువుల పండుగ అంటాం. పశువుల పండుగ అంటే మనం పశువులకి పెయింట్లు వేస్తాం కాబట్టి కొమ్ములకి, సో అట్లా పశువుల పండుగ అంటుంటారు ఇక్కడ. ఇది వచ్చేసి బ్రెయిన్ అనమాట, ఫ్రై. లైట్గా ఆయిల్ వేసుకొని ఉప్పు కారం అట్లా అంతే అనమాట, ఇంకేం వేయలేదు. ఇందాక వచ్చేసి గోడదబ్బ అంటారు కదా, అదైతే తిన్నాను. మా అమ్మ మంచిదని చెప్పి అవి తినమంటా ఉంటుంది ఇప్పుడే కదా, చిన్నప్పటి నుంచి అంతే. ఎవరన్నా కొంత వదుకు కూడా ఇష్టమే బాగుంటుంది. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అన్నమాట తినేది. కీర్తి నువ్వేం గేమ్ ఓడిపోయావా? అక్కలు విన్ అయ్యారా? అక్కలు డబ్బులు ఇస్తున్నాడు మావయ్య. కీర్తి దాన్ని మాయ్ లూజో మాయ్ నువ్వు ఓడిపోయాడా? అక్క మేనమామ కోడళ్ళు పోటీ అయితే పెట్టుకున్నారు అనమాట గేమ్తో. ఇచ్చినాడు మీ డబ్బులు ఓడి మీకా? పోలేరమ్మ కుడుములు చేస్తున్నా పిండి, సాయంత్రం చేస్తావు కుడుములు. బెల్లం వేసా అప్పుడులా చేయకవు మా అన్న ఏం చేస్తున్నా? ఇది బోటి కర్రీ, రసం, ఇడ్లీలు అలాగే ఉన్నాయా, అన్నం. రసం నాకు ఎన్నో లేదు ఇంకా ఇప్పుడేగా సూర్య రచనల్ని సూర్యాన్ని కాదు మరి నాదేడు ఉంది నేను రాసేసి కరోనా టైం నుంచి అలవాటు చేసుకున్నా చికెన్ తినకూడదు. చికెన్ తినకూడదు, మటన్ అలవాటు చేసుకున్నా, అది కూడా నచ్చింది నాకు.
ఒక్కో పూట ఒక్కో దగ్గర నేను చేస్తున్నా కుడుములా. నేను ప్రతిసారి కుడుములో ఫెయిల్ అవుతాను, అన్నీ చేస్తానా ఏమో. ఈసారి పాస్ అయిపోతానా? తిన్నావాడా? అందరం తిన్నాం. బలం ఏంది మిక్సీకి వేసిన పిండిని వేయించావా? బెల్లం నానబెట్టుకుంటున్నావు. నానబెట్టుకొని వేరుశనగ పప్పులు నువ్వు కూడా దాంట్లో వేసేసుకొని ఆ నీళ్ళు దాంట్లో పోసుకొని కలుపుకోవాలా? నెయ్యి వద్దు, నెయ్యి నాకు మా అన్నకు వద్దు. నీకు కావాలా నెయ్యా? కొత్త పిండి అంటే ఎవరంతా ఎట్లా కూర్చుందంట. నీకు బెల్లం మొక్క తినాలనిపించిందంటరా? అబ్బీదో కాకరా కడుపు నొప్పి వస్తుందా? నీకు ఎన్నిసార్లు చెప్పిందా? ఏలక్కాయలు వేసినావాక ఏడంటే దీని మీద పోటీయా? వాళ్ళతో బాగుందా మంద బాగుందో చెప్పంట. మర్చిపోయిన ఈరోజు ఇంకా అవి వంటలు చేసి దాంట్లో పెట్టేసుకోవడమే. రండి పోదాం, మేము పిలిచింది కదా, ఆడి పోదాం బాండి. పండం తీపి పోలేరమ్మకి చూడొచ్చు కదా, పోలేరమ్మకి టేస్ట్ అయితే చూడొచ్చు అంట. బాగుంది, సరిపోయింది. తప్పగా పిట్టున్నట్టుంది. ఆహా పొడి పొడుకుందని కాదు, ఆ ఫ్లేవర్ అదంతా బాగా వేయించుతున్నావా? బాగా వేయించాలా? వందలు వచ్చేయాలి పిండి మధ్యలో వందలు వచ్చేస్తాయి బాగా ఎగితే అప్పుడు బాగుంటుంది. పదారండి. ఉన్నప్పుడు చూడు రండి.